హాయ్ అందరికీ. ఈరోజు హెల్త్కి సంబంధించి ఒక కర్రీ చేయబోతున్నానండి. అది ఏంటన్నది మీకు చూపిస్తాను. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ కర్రీలోను. ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్లు ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు వేసాం కదా, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. కారం గల ఎండుమిర్చి 4 తీసుకున్నానండి నేను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 4 వెల్లుల్లి రేకులు చిదిపి వేసుకుంటున్నాను. ఇవి దోరగా వేయిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆపేసానండి. ఇవి చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో తీసేసుకుని మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే మూకుట్లో ఆయిల్ వేసుకుందాం. కర్రీ సరిపడా వేసేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, ఇవి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకుందాం. అలా కొద్దిగా కరివేపాకు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఇవి వేగేటప్పుడు సాల్ట్ కూడా కర్రీ సరిపడా వేసేసుకుందాం. 1½ స్పూన్ పట్టింది సాల్ట్. ఇవి వేగేలోపు టమాటా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది కదండి, టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుందాం. ఈలోపు చింతపండు వేడి నీటిలో నానబెట్టుకుందాం అండి, తొందరగా నానుతుంది. ఈ మధ్యలో వేగి నీళ్ళు ఒకసారి కలుపుదాం. ఇవి వేగిపోయినాయండి. మనం మిక్సీ పట్టాం కదా, ధనియా జీరా ఇవన్నీ వేయించుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు. ఈ పేస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇది కూడా పులుసు తీసుకుని వేసుకుందాం. పులుసు మరగడానికి కొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టేద్దాం. పులుసు తొందరగానే మరిగిపోద్దండి. 2-3 నిమిషాల్లో పులుసు మరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. బెల్లం ఆప్షనల్ అండి. మీకు పులుపు తినేవాళ్ళు అయితే బెల్లం వేయనక్కర్లేదు. పులుసు రెడీ అయిపోయిందండి. బబుల్స్ వస్తున్నాయి కదా, పులుసు మరిగిపోయినట్టే. స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ పులుసు అప్పుడప్పుడు పెట్టుకోండి. ధనియాలు కదా, పైత్యం తగ్గిస్తుంది, డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.